నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజహితం. చివరికి భగవంతుడు కూడా ఒక అమ్మ కడుపు నుంచే జన్మించాలి, ఈ భూలోకం మీదకి రావాలంటే. ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ సాక్షాత్ అందరు దేవతలు కూడా కొలువై ఉన్నారని శాస్త్రం చెప్తుంది. మరి అలాంటి శాస్త్రాన్ని మరి మన ప్రస్తుతం మనము ఎంబీసీ చైర్మన్ ఉప్పల్ వర్గము, మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కౌన్సిల్ మెంబర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సంగిశెట్టి రవీంద్ర సాగర్ గారు ఈరోజు మహిళా శక్తి యొక్క అభ్యున్నతి చాటుతందుకు చూస్తూ ఉంటాం. మనం పొద్దుగాల లేస్తే జిహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా ఎంతో చెదారం వేస్తే వాళ్ళు శుభ్రత చేస్తేనే మనం ఈరోజు శుభ్రంగా బయటికి వెళ్ళగలుగుతున్నాం. అలాగనే ఆశా వర్కర్లు కూడా మన హెల్త్ ఎలా ఉంది, మన హెల్త్ రెసిడెన్స్ ఎలా ఉందో వాళ్ళు చెక్ చేసి అలాంటి మహిళలను మనకు అంటే వాళ్ళు ఆల్రెడీ గుర్తించబడ్డారు, కానీ వాళ్ళు సేవ చేసిన వాళ్ళని సత్కరిస్తే వాళ్ళు ఇంకా కూడా ఎంకరేజ్మెంట్గా ముందుకెళ్తారని ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని వారందరికీ కూడా సత్కరించి మరి మహిళలకు చీరలు అంటే చాలా ప్రీతి. ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని బీరువాలు నిన్నా సరే కూడా ఇంకొకటి ఉంటే బాగుండాలని ఆలోచిస్తారు. ఏ కార్యానికి వెళ్ళినా స్పెషల్గా ఉండాలనుకుంటారు. అలాంటి చీరను ఒక మంచి షాపింగ్ మాల్ నుంచి తీసుకొచ్చి వారికి ఈరోజు బహుకరించారు. ప్రస్తుతం వారందరూ మహిళలు చాలామంది కూడా ఉన్నారు. సతీ సామేతంగా కూతురుతోటి కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. వారు రవీంద్ర సాగర్ గారు ప్రస్తుతం ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే విషయమై మాకు ఇక్కడ ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో, అదేవిధంగా ఆశా వర్కర్లు ఉన్నారు, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు, తర్వాత మా మహిళలు, మా కాలనీ మహిళా సోదరీమణులు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు చీర పెట్టి శాల్వ కప్పి వాళ్ళకు తాంబూలం ఇచ్చి వాళ్ళను సంతోషపెట్టడం జరిగింది, సన్మానించడం జరిగింది. మాకొక్కటే, ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇవాళ మహిళలకు ఎంతో గౌరవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతిని కూడా ఇవాళ మహిళా సోదరిమణిని చేయడం చాలా సంతోషమైన విషయం. ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మాకున్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మా రాష్ట్ర నాయకులు, గతంలో జాతీయ నాయకులుగా కూడా వివరించిన వ్యక్తి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ప్రోత్సాహంతో ఈరోజు మేము ఈ మహిళా దినోత్సవ ప్రోగ్రాము విజయవంతంగా చేయాలని పూనుకోవడం జరిగింది. అదే విషయమై ఇవాళ మహిళలు పెద్ద ఎత్తున 100 పైచీలకు మహిళలు వచ్చి ఈరోజు మా చీర సారే మొత్తం కూడా తీసుకొని చాలా సంతోషంగా ఉత్సాహంగా పోవడం జరిగింది. మరి ఈ దేశం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు కోరుకునే వాళ్ళు హాస్పిటల్ సిబ్బంది, ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళా సోదరిమణులు ఈరోజు ఇల్లే కాదు, ఉద్యోగంలో కూడా ముందుండి ఇవాళ పొద్దుగా లేచి పిల్లల సంక్షేమం కానీ, భర్త సంక్షేమం కానీ, ఇల్లు చక్క పెట్టాలన్నా కానీ ఆలోచనల పరంగా కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. కనుక ఈ మహిళలకు ఈరోజు మహిళా దినోత్సవం చేయాలన్న ఆశయంతో మేము ముందుకు రావడం, మాకు వీళ్ళందరూ కూడా సహకరించాం. అదేవిధంగా మా మహిళా సోదరిమణి శశికళ మేడం గారు, సీనియర్ నాయకురాలు, అదేవిధంగా సబిత గారు మహిళా అధ్యక్షురాలు, వీళ్ళందరూ కూడా మా కూతురు ఎవరైతే అఖిల సాగర్ గారు ఉన్నారో వాళ్ళు కూడా మరి మహిళా ప్రోగ్రాం చేయాలి డాడీ, ఎందుకనంటే మేము కూడా మహిళలేమే కనుక వాళ్ళకు ఉత్సాహం రావాలి, మేము మా మహిళలకు ఉండేది ఈరోజు మహిళా సందర్భంగా ఏదో కార్యక్రమం చేస్తే సంతోషపడతామనే ఆలోచనతో ఆమె కూడా చెప్పడం, మేము ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒక తండ్రిగా, ఒక భర్తగా వాళ్ళ యొక్క అంటే వారి యొక్క ఆదరాభిమానం ఎలా ఉంది? ఈరోజు నేను ఇంత పెద్ద ఎత్తున బిజినెస్ కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ, అదేవిధంగా పబ్లిక్లో ప్రజలకు సేవ చేయడం కానీ, గుళ్ళకు కానీ, బళ్ళకు కానీ ఇంత సహాయం చేస్తున్నంటే మా సతీమణి వెనుక ఉండి నన్ను ప్రోత్సహించడం, అదేవిధంగా నాకు పుట్టిన మా కూతురు కానీ, మా పిల్లలు కానీ వాళ్ళు కూడా 24 గంటలు మాకు సహాయపడము, ప్రతి ఆలోచనలో, ప్రతి ఏదైతే కార్యక్రమాలు ఉన్నావో పబ్లిక్లోకి పోయే కార్యక్రమాల్లో సహాయం చేయడము, వాళ్ళ ఆలోచన పరంగా, నా ఆలోచన పరంగా చాలా ముందుకు తీసుకెళ్తున్నారని ఓ దిక్కు మా సతీమణి కానీ, నా పిల్లలు కానీ నా వెనుకుండి నడిపిస్తున్నారని కూడా విషయమే తెలియజేస్తున్నారు. మీ ఆయన గురించి 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? నా పేరు లలిత, రవీంద్ర సాగర్ వాళ్ళ మిస్సెస్ నేను మాట్లాడేది. ఏ ప్రోగ్రాం కానీ, ఏ చేసినా కానీ ఈ రాజకీయంగా ఇట్లా చేయాలని కూడా చాలా ముందుకుంటాడు.
మహిళలన్నా ఏ ప్రోగ్రామ్ అన్నా కానీ ఎక్కడ హాస్పిటల్ కానా గుడి కాడ కానీ ఎక్కడ ఏమన్నా కావాలి మాకు అని ఎవరు వచ్చినా నేను ఇవ్వను అన్నాడు. ఫస్ట్ ఇస్తాను అనే చెప్తాడు. కానీ వినాయకుడి చంద అనుకో, గుడి గురించి అనుకో, దేని గురించి అనుకో వచ్చారంటే మా ప్రభాకర్ సార్ చెప్పినందుకు, మేము చేసినందుకు ఇట్లా చీరల ప్రోగ్రామ్ చేయండి, మహిళల ప్రోగ్రామ్ చేయండి. సారు అక్కడ తమిళనాడులో ఉన్నాడంట, నేను రాలేకపోతున్నాను, మీరు తమిళనాడు నుండి మీరు చేయండి సాగర్ అని చెప్పాడు. మేము ఈ చీరల ప్రోగ్రామ్ చేశాము. అనుకోకుండా నిన్ననే అనుకున్నాం, ఈరోజు చేశాము. శశికళ మేడము, సబిత గారు ఉండి ఈ చీరల ప్రోగ్రామ్ చేద్దాం అక్క, కొంచెం మందికి ఇవ్వలేదంట, చాలామంది బాధపడుతున్నారు, మనం చేద్దాం అక్క అంటే సరే అని నిన్న చెప్పింది మధ్యాహ్నం, మేము నైట్ తీసుకొచ్చాము, ఈరోజు చేసాము. మహిళా దినోత్సవం రోజు నాకు చీర ఇచ్చాడు. ఇంకో విషయము, ఈరోజు దాన ధర్మాలకు కానీ గుళ్ళకు కానీ బళ్ళకు కానీ ఎవరైనా కాలనీ అసోసియేషన్స్ వచ్చి ఫలానా మాకు ఈ చందా కావాలి, ఫలానా కార్యక్రమం చేస్తున్నాము, అసోసియేషన్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే కూడా ఏ రోజు కూడా వెనుకోకుండా నా వంతు సాయం చేసే శక్తి నా దగ్గర ఉంది. ఆ దేవుడు ఆ శక్తిని ఇచ్చిండు, అదేవిధంగా మంచి గుణం ఇచ్చిండు. ఆ రకంగా నేను ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి నాకు ఆ పైన ఆ దేవుడు కూడా ఎంతో పనులు కానీ అదేవిధంగా ఆర్థికంగా డబ్బులు కానీ ఇవ్వడం వల్ల నేను ఇవన్నీ కూడా చేయగలుగుతున్నా. లేదండి, ఎప్పుడు కూడా అలాంటి సమస్యలు రాలేదు, అట్లా జరగవు. ఎనీ టైం కూడా ప్రజాసేవలు ఉన్నారు మీరు అదేవిధంగా ఏ టైం వచ్చినా కానీ ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. చాలా సందర్భాలు ఉంటాయి. ఒక పండుగ జరుగుతుంది, అనుకోకుండా ఒక కుటుంబంలో ఒక ప్రమాదం జరుగుతుంది, అక్కడ కూడా మేము ఒకటైనా రెండైనా కానీ అక్కడికి వెళ్ళి వస్తే కూడా మా సతీమణి ఎప్పుడు కూడా ఆశీర్వదించడమే, ఆహ్వానించడమే తప్పితే అలాంటి సందర్భాలు కూడా ఎక్కడ జరగలేదు, ఇక మీద కూడా జరగవని కూడా చేస్తాం. అది కాకుండా మొన్న అయ్యప్ప స్వామి గుడిలో శివరాత్రి వచ్చేది కదా, ఆడపోయి మనం పండ్లు పంచిపెట్టినాం, ఒక 500 మంది దాకా పంచిపెడితే వాళ్ళు మాకు గుడికాడ ఏమవుతుందంటే ఇట్లా చనిపోయినప్పుడు ఆ కాలనీ మొత్తము నిద్ర చేయనిక లేదని చెప్పారు. అయితే మాకు ఇట్లా గుడి పక్కన జాగా తీసుకున్నాం మేడం, సారు ఇద్దరు కలిసేసి మా గుడికి ఆ స్లాబ్ మొత్తం ఇరగొట్టి 2 లక్షలు అవుతుంది, స్టీల్ సిమెంట్ ఇప్పియండి అని చెప్పారు. అవి కూడా మేము అది ఎంత కానీ స్టీల్ సిమెంట్ ఆ స్లాబ్ వరకు మేము ఇప్పిస్తామని చెప్పాము అయ్యప్ప స్వామి గుడిలో. మా డాడీ చేసిన ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్, ఎప్పుడు అవుతూనే ఉంటుంది ఇలా సక్సెస్ఫుల్. ఇది ఫస్ట్ టైం కాదు, ముందు సంక్రాంతి సంబరాలు అనేసి ఒక ప్రోగ్రామ్ చేశాము, అప్పుడు కూడా దాదాపు ఒక 600 మందికి చీరలు పంచిపెట్టడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా శివరాత్రికి పండ్లు పంచిపెట్టడం జరిగింది, 1500 మెంబర్స్కి పంచిపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు విమెన్స్ డే సెలబ్రేషన్గా విమెన్ని ఎంకరేజ్ చేయడానికి చీరలు పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక 100 మెంబర్స్ వరకు పంచాము. ఇది ఎప్పుడు సక్సెస్ఫుల్గానే గ్రాండ్గా జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేసి మా దగ్గరికి వచ్చినందుకు. సేమ్ మా ఇంట్లో మా ఇద్దరిని ఎలా సపోర్ట్ చేస్తారో విమెన్స్కి, ఇక్కడ కాలనీస్కి కానీ డివిజన్లో కానీ ఎక్కడ కనిపించినా రెస్పెక్ట్ ఇవ్వడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో బాగా చూసుకుంటారు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ మహిళా దినోత్సవంగా మళ్ళీ ఒకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే నేనైతే ఏదైనా ఉంటే ప్రతి ఒక్కటి నేను ఈ డివిజన్కి మహిళా మోర్చా అధ్యక్షుడు అయినా కానీ ఏది చేయాలన్నా నా నుంచి కాకపోతే రవీంద్ర సాగర్ గారు ప్రతి ఒక్కటి నేను అడుగుతాను, ఏమని ఈ ప్రోగ్రాం కావాలి చేయాలంటే సరే చెప్తాను, దేనికి వెనక అడగకుండా ప్రతి ఒక్కటి చేస్తాడు. ముగ్గుల పోటీ అఖిలం అన్నట్టు ముగ్గులో వేసిన వాళ్ళకి కాకుండా ఏనోళ్ళు కూడా లలితక్క చాలామందికి చీరలు ఇంటింటికి కూడా పంపించింది, నాకు ఆ విషయం తెలుసు అక్క. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వెయ్యనోళ్ళు కూడా అరే వాళ్ళు బాధపడొద్దని, కొంతమంది వేసుకుంటే ఏమైనారంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళని పర్సనల్గా మీరు ఇంటికి రండి రాని వాళ్ళకు కొంతమందికి మనీ కూడా హెల్ప్ చేసింది, ఆ విషయం కూడా నాకు తెలుసు. వీళ్ళు ఎప్పుడు ఇట్లనే అందరికీ సహాయం చేసుకుంటూ అందరి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. సాగర్ గారికి మహిళలందరినీ కూడా సోదరి మహిళలా భావించి ఎంతో ఆప్యాయతగా ఈ సహకారాన్ని అందించి ప్రతి ఒక్కళ్ళకి మన ఇంటికి వచ్చే ఆడబిడ్డలకి ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే విధంగా పసుపు వచ్చి చీర పండు అవి ఇచ్చి సత్కరించి చాలా ఆడబిడ్డల్లా చూసుకున్నటువంటి ఆ మనిషికి ముందు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయనకు కాదు చెప్పాల్సింది, వాళ్ళ సతీమణి చెప్తున్నాను. ఒక మహిళగా ఆయన ముందు వెళ్ళడానికి వెనకాలండి ఆయనను ప్రోత్సహించి ఎటువంటి టైంలో వచ్చినా కూడా మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఎవరితో మాట్లాడినా కూడా పర్వాలేదు, మీరు ప్రతి కార్యక్రమం ముందుండి చెయ్యాలి అనేది ఆమె చెప్పి, ఒక మహిళగా కాదు, ఒక భార్యగా కాదు, ఒక తల్లిగా కాదు, అన్ని విధాల
ఆమె ప్రోత్సాహంతో ఆయన ముందడుగు వేసి ఆమె ప్రోత్సాహంతో ముందడుగు వేసి ప్రతి కార్యక్రమానికి ముందు కూడా ఆయన భవిష్యత్తు చాలా బాగుండాలని చెప్పి ఈ పని చేసిన మా అందరికీ కూడా మా అందరి తరఫున మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.